దశాబ్దాలుగా సాగుతున్న ఒక సమస్యకు ఎట్టకేలకు శుభకార్డు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని వందలాది మంది రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. దాదాపు 50 ఏళ్లుగా భూములు సాగు చేస్తున్న హక్కులు లేని రైతులకు ఇప్పుడు అధికారికంగా భూ హక్కులు దక్కనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని రాములగుట్ట చేను, చిలకల వంక, అంబాపురం గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములపై 1960 నుంచే వివాదం కొనసాగుతోంది. ఈ భూములు తమవేనని జమీందారు చెప్తుండగా అవి అటవీ శాఖ పరిధిలోకి వస్తాయని అధికారులు వాదించారు. ఈ వివాదం మధ్యలోనే కొంత భూమిని జమీందారుల వారసులు స్థానిక రైతులకు విక్రయించడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. అప్పటి నుంచి వందలాది మంది రైతులు ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 3 గ్రామాలకు చెందిన సుమారు 220 మంది రైతులు దాదాపు 529 ఎకరాలకు పైగా భూమిని సాగు చేస్తున్నారు. ఒక పెద్ద సమస్య వారిని ఇన్నేళ్లుగా వెంటాడుతోంది. భూములు సాగు చేస్తున్న వారి పేర్లు అధికారిక రికార్డులో లేకపోవడం. దీంతో రైతులు భూములపై పూర్తి హక్కులు పొందలేకపోయారు. బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలన్నా కుదరలేదు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ భూములపై హక్కులు కల్పించాలని రైతులు ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. 2016లో రైతుల సమస్యను గుర్తించిన ప్రభుత్వం భూములను సాగు చేస్తున్న రైతులకు అనుభవ పత్రాలు అందజేసింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ పత్రాలు రద్దు కావడంతో రైతులు మళ్లీ మొదటి స్థితికే చేరుకున్నారు. దీంతో సమస్య మరోసారి పెండింగ్లో పడిపోయింది. దీనిపై సంబంధిత శాఖలు సమగ్రంగా పరిశీలించాయి. అటవీ శాఖ సెటిల్మెంట్ అధికారులు ఈ భూములను అటవీ శాఖకు చెందినవి కావని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు కూడా భూముల స్థితిగతులపై నివేదిక సమర్పించారు. జిల్లా యంత్రాంగం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచింది. ఈ భూములను సాగు చేస్తున్న అర్హులైన రైతులకు డీకేటీ పట్టాలు మంజూరు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం దొరికినట్టయింది. ఇకపై రైతులు తమ భూములపై అధికార హక్కులు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరబోతుందని చెప్తున్నారు. భూములపై హక్కులు రావడం వల్ల భవిష్యత్తులో వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం సులభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది రైతుల జీవితాల్లో ఇది ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకనుంది.